అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. సినిమా నిర్మాతల పిటిషన్లపై విచారించిన హైకోర్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శిని టికెట్ల రేట్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 చిత్రాలకే పరిమితమని హైకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ సినిమా నిర్మాతలకి హైకోర్టులో ఊరట లభించింది. సినిమా నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు పేర్కొంది. టికెట్ల రేట్లపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను అంటే పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 సినిమాలకే పరిమితమని హైకోర్టు తెలిపింది. అయితే ఆ సినిమాలకే వర్తిస్తాయంటూ కూడా హైకోర్టు తెలిపింది. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ సినిమా నిర్మాతలకైతే డెఫినెట్ గా వాళ్ళకి హైకోర్టులో ఊరట లభించింది. సినిమా నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులో ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2 సినిమాలకి కాకుండా వాటికి మాత్రమే వర్తిస్తాయి. రాజాసాబ్ మరియు మనశంకర ప్రసాద్ సినిమాలకి వర్తించవు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ల పెంపుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే లైన్ క్లియర్ చేసింది. సో మొత్తానికి ఇటు ఓజీ, పుష్ప 2, అఖండ 2, గేమ్ చేంజర్ సినిమాకు మాత్రమే హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని ఎలాగా పరిగణలోకి తీసుకోకూడదు. సినిమా టికెట్ల పెంపునకు హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే లైన్ క్లియర్ చేసింది. సో మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం వరకు అంటే దాదాపు సాయంత్రం 4 గంటల వరకు హోంశాఖ నుంచి కూడా ఏదైనా క్లియర్ గా అప్డేట్ రావచ్చు. ఎందుకంటే టికెట్ల రేట్ల పెంపున కావచ్చు, బెనిఫిట్ షోలకు అనుమతుల గురించి. సో గతంలో హోమ్ సెక్రటరీ కి సింగిల్ బెంచ్ ఆదేశాలు కూడా జారీ చేసింది టికెట్ల రేట్ల పెంపున విషయంపై, వాటికి సంబంధించిన ఇష్యూలు. ఎందుకంటే మనం పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి ఘటన ప్రీమియర్ షో పుష్ప 2 ప్రీమియర్ షోలో ఘటనల దృష్టిలో పెట్టుకుని అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి లేదు. బెనిఫిట్ షోలు ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు అంటే ప్రీమియర్ షోలు లాంటి బెనిఫిట్ షోలు లాంటివి మద్దతు జరిగింది. సో మొత్తానికి దాని తర్వాత మధ్యలో వచ్చినటువంటి పెద్ద సినిమాలు ముఖ్యంగా ఇటు అఖండ 2 అవ్వచ్చు, ఓజీ అవ్వచ్చు, ఆ తర్వాత కొన్ని సినిమాలకి కూడా పుష్ప 2 తర్వాత వాటిని పుష్ప 2, గేమ్ చేంజర్, అఖండ సినిమాలకే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను వాటికి మాత్రమే పరిమితం అంటూ కూడా హైకోర్టు తెలిపింది. సో మొత్తానికి మరొకసారి ఈ సినిమా నిర్మాతలు కూడా అంటే ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు టికెట్స్ అంటే ఆన్లైన్ లో ఎప్పుడైతే ఆన్లైన్ లో సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి, అసలు ప్రీమియర్స్ ఉన్నాయా లేదా, ముఖ్యంగా ఎల్లుండి రిలీజ్ కాబోతున్నటువంటి రాజాసాబ్ ప్రభాస్ నుంచి వస్తున్నటువంటి భారీ అంటే ఇప్పటి వరకు ప్రభాస్ యాక్షన్ మూవీస్ కి కేర్ ఆఫ్ అట్రెస్ పాన్ ఇండియా లెవెల్ లో కేర్ ఆఫ్ అట్రెస్ అయిపోయాడు. ఆ తర్వాత వస్తున్నటువంటి ఒక క్యూట్ అండ్ సింపుల్ హారర్ థ్రిల్లర్, సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీతో ప్రభాస్ మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి డెఫినెట్ గా అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉంటుంది. మరొక పక్క మనశంకర వరప్రసాద్ గారు, అనిల్ రావిపూడి, మనం గత ఏడాది చూస్తే సంక్రాంతికి వస్తున్నామంటూ కూడా సందడి చేసి బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఇటు మెగాస్టార్ చిరంజీవిని ఒక వింటేజ్ లుక్ తో ఒక తరహా క్యారెక్టర్, ఒక ఇన్నోసెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ లుక్ తో ఇటు వెంకటేష్ మరి చిరంజీవిని కలిపి ఆ కాంబినేషన్ లో వెంకటేష్ ని చీఫ్ గెస్ట్ రోల్ లో కొద్దిసేపు పరిమితం చేశారు. మొత్తానికి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆ సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ సాంగ్స్ చూస్తున్నట్టు భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మొదలయ్యాయి. సో ఈ 2 సినిమాలకి సంబంధించి అసలు టికెట్స్ ఎప్పుడు బుకింగ్స్ మొదలవుతాయి, అసలు ప్రీమియర్స్ ఉన్నాయా లేదా అనేటువంటి సందేహాలు ఉన్న సమయంలో మొత్తానికైతే హైకోర్టు చేత ఒక నిర్మాతలకి ఒక ఊరట లభించిందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు హోంశాఖ నుంచి కూడా అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా దాదాపు సాయంత్రం 4-5 గంటల వరకు కూడా వీటికి సంబంధించి క్లియర్ అప్డేట్ అఫీషియల్ గా ప్రభుత్వం కూడా ఏం చెప్తుందో అంటే బెనిఫిట్ షోలు ఉన్నాయా లేదా, టికెట్ల రేట్లు పెంచుకోవచ్చా లేదా, ఒకవేళ పెంచుకుంటే ఎంత పెంచుకోవాలి ఏంటి, ఆ తర్వాత అదనపు షోస్ అంటే ఎక్స్ట్రా షోస్ పర్ డే అంటే డైలీ ఎన్ని షోస్ కి పరిమితం ఏంటి అనేది క్లియర్ గా కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అప్డేట్ వచ్చి రైట్. థ్యాంక్ యూ వినోద్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.